మనిషిని బాగా చేయాలన్నా ఫ్రెండ్సే, పాడు చేయాలన్నా ఫ్రెండ్సే. ఎగ్జాంపుల్ మా నాన్న ఎంత మంచి టైలరో అంత మంచి డ్రింకర్ అనమాట. మార్నింగ్ లెగ్గానే తాగకపోతే మిషన్ ఎక్కలేకపోయేవారు. బికాస్ అంతలాగా తాగుడికి బానిసైపోయారు. ఇక ఇంట్లో ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, ఎప్పుడు గొడవ అవుతుందో తెలియదు, ఎప్పుడు మంచిగా ఉంటారో తెలియదు. అది పక్కన పెడితే అలా అని చెప్పి కూతుర్ని కొడుకుని ఎప్పుడు తక్కువ చేయలేదండి. మేమంటే చాలా ఇష్టం నాన్నకి. ఇంకా నైట్ పడుకున్న తర్వాత జడలు చెదిరిపోకుండా ఉండాలని చెప్పేసి జాగ్రత్తగా పడుకునేదాన్ని. ఉదయాన్నే లేచి స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ చేయకుండానే స్కూల్ కి వెళ్ళిపోయేదాన్ని. ఆ అలవాటేనేమో ఇప్పుడు కూడా మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ చేయబుద్ధి వేయదు. అక్క బ్రేక్ఫాస్ట్ ఎందుకు చేసేదానో కాదని మాత్రం అడగండి, ఎందుకంటే ఇంట్లో ఏమి ఉండేది కాదనమాట. మధ్యాహ్నం లంచే, అది కూడా స్కూల్ కి వెళ్లేదాన్ని కదా, అయితే వచ్చి తినేదాన్ని, లేకపోతే లేదు. నాకు నేనుగా తలుచుకుంటేనే అయ్యో నేనే తినకుండా ఉండేదన్నా అనిపిస్తుంది. ఇప్పుడు చుట్టాలు వచ్చినప్పుడే చికెన్ అన్నట్టు అట్లానే ఉండేదండి ఇంట్లో. మరీ అంత లేకుండా ఉండేవాళ్ళం కాదు, బట్ ఇంట్లో గొడవల వల్ల అమ్మ నాన్నకి ఇంకా అలా అలా అయిపోయేదన్నమాట. డాడీ డ్రింక్ చేస్తే ఇంట్లో గొడవలే కదా. డ్రింకింగ్ తో పాటు అప్పులు, చాలా అప్పులు ఉండేవండి. అక్క అమ్మ కష్టపడి మొత్తం అంతా క్లియర్ చేసుకున్నారు. అన్నయ్య స్టడీస్ బాగా చదివేవాడు. ఆఫ్టర్ 10th తర్వాత అన్నయ్య కాలేజ్ అయితే జాయిన్ అయ్యాడు. నాకు మాత్రం నేను 10th తర్వాత స్టడీస్ ఆపేసాను. ఎందుకు అంటారా, అమ్మకి కొంచెం సాయంగా ఉందాం, అక్కకి మ్యారేజ్ అయిపోయింది కదా అని చెప్పి 10th తర్వాత అయితే నేను స్టడీస్ ఆపేసి బ్యూటిషియన్ కోర్స్ నేర్చుకొని బ్యూటిషియన్ కింద జాయిన్ అయ్యాను. చదివింది 10th అయినా నేను ఒకటి నేర్చుకోవాలి అనుకుంటే అది పక్కా నేర్చుకుంటానండి. ఎందుకంటే నాకు అది ఇష్టం అంటే కంపల్సరీ వచ్చేయాలి. వై బికాజ్ ఎందుకంటే మనకి ప్యాషన్ అనమాట. ఒక వర్క్ మీద ప్యాషన్ అనేది ఉంటే కంపల్సరీ నేర్చుకుంటాం కదా. బ్యూటిషియన్ అంటే చాలా ఇష్టం అండ్ ఫ్యాషన్ డిజైనింగ్ అన్న చాలా ఇష్టం. ఫ్యాషన్ డిజైనింగ్ అంటే అవ్వలేదు కానీ బ్యూటిషియన్ కోర్స్ అయితే పర్ఫెక్ట్ గా నేర్చుకున్నాను. జస్ట్ 3000 రూపీస్ కి నేను శాలరీకి అయితే జాయిన్ అయ్యాను అనమాట. జస్ట్ కాదండి, అప్పుడులో చాలా ఎక్కువే మరి, ఎందుకంటే 2011లో అనమాట. నాకైతే మాత్రం చాలా బాగా అనిపించింది. అమ్మకి తీసుకొచ్చా శాలరీ అలా ఇవ్వగానే అమ్మ ప్రతిరోజు కూడా నాకు 30 రూపీస్ ఇచ్చేవారు అనమాట. 20 రూపీస్ ఆటో చార్జెస్ కి అండ్ 10 రూపీస్ ఏమైనా తినడానికి. జాబ్ చేస్తున్నప్పుడు కూడా ఒకటే ప్రాబ్లం, అయితే ఒక పూటే తినేదాన్ని టిఫిన్ అనమాట. మార్నింగ్ షిఫ్ట్ కి వెళ్తే, లేదంటే మధ్యాహ్నం షిఫ్ట్ కి వెళ్తే లంచ్ కాకుండా ఏవో బిస్కెట్స్ ఏవో తినేసి ఉండిపోయేదాన్ని. తర్వాత ఇలా కాదని చెప్పి వంట నేర్చుకున్నా. ఫస్ట్ నేను చేసిన కర్రీ టమాటో కర్రీ, రైస్ టమాటో కర్రీ ఎక్కువ డ్యూటీకి పట్టుకొని వెళ్ళేదాన్ని అనమాట. ఇంకా డ్యూటీలో ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళు వీళ్ళు అందరూ ఉండడం తోటి ఇంకా ప్రతిరోజు ఏదో ఒకటి తీసుకెళ్ళాలి, తినాలి టైంకి అని చెప్పేసి ఏదో ఒకటి కుక్ చేసి పట్టుకెళ్ళేదాన్ని. అది కూడా నేర్చుకున్నాను అనమాట. ఆఫీస్ మార్నింగ్ షిఫ్ట్ అయితే మార్నింగ్ వెళ్ళిపోయి 3:30కి వచ్చేదాన్ని అనమాట. 3:30కి వచ్చిన తర్వాత ఇంట్లో పనులన్నీ చేసేదాన్ని. 2 days కి ఒకసారి బట్టలన్నీ ఉతికి. ఇవి సరిపోవు అన్నట్టు మున్సిపాలిటీ వాటర్ పట్టుకోవడం, ఉన్నప్పుడు పట్టుకోవడం, లేకపోతే బోరింగ్ కొట్టుకోవడం. తలుచుకుంటూ ఉంటేనే ఆశ్చర్యంగా ఉంది, ఇన్ని పనులు నేనే చేశానా. నెక్స్ట్ వీడియోలో కంటిన్యూషన్ చెప్పేస్తాను. నేను మీ వైజాగ్ పిల్ల.